కాబట్టి వ్యక్తి అయినటువంటి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పల్లారాజుని ఎదుర్కోవాలంటే మనం అందరం కూడా ఐకమత్యంగా పోరాడాలి. ఆయన చేసే దొంగ పనులు మోస పనులు అన్ని మనం గుర్తుపట్టి సరైన విధంగా ఇటు ముఖ్యమంత్రి గారికి మంత్రులకు నిర్దేశం ఇవ్వాలి. అదేవిధంగా పోలీసు శాఖకి ఇచ్చి దొంగ ఓట్లు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తా ఉన్నారు. దీంట్లో ఎవరికి ఎలాంటి స్వార్థం లేదు. రిజర్వేషన్ ప్రకారంగా మన జంగాపట్నంలో అర్హులైన పెద్దలకు అర్హులైన వారికి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరి ఆహ్వానంతో మనం నిర్ణయించుకుంటాం. వారి గెలిపేట కొరకు మనం అందరం ఐకమత్యంగా పనిచేసి మన జంగామ టౌన్లో కాంగ్రెస్ చైర్పర్సన్ కాంగ్రెస్ వైస్ చైర్పర్సన్ వచ్చే విధంగా మనం అందరం పనిచేయాలని చెప్పి నేను అందరం కూడా పేరు పేరున నేను కోరుతా ఉన్నాను. మరి చాలా విషయాలు మాట్లాడుతుంది కానీ అక్కడికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా రావడమే మనకు అదృష్టంగా భావిస్తున్నాం. మీకు ఇబ్బంది కలిగినట్లయితే ఇక్కడ మమ్మల్ని మంది జాగ్రత్తలో మీకు సందర్భంగా కోరుతూ మరి మీరు మాట్లాడుతున్నాము. మన మీద ఇంత బాధ్యత వహించి అక్కకు మన దగ్గరికి పంపించి మరి మున్సిపాలిటీ ఎలక్షన్స్ దగ్గర నుండి చూసుకోమని చెప్పేసి వారిని రేవంత్ అన్న పంపించినందుకు మరి మనం రిజల్ట్ చూపించాలా వద్దా, గెలిపించాలా వద్దా? మన జనగాం నియోజకవర్గంలో ఉన్న 2 మున్సిపాలిటీలే కాకుండా మన జిల్లాలో ఉన్న ఇంకో మున్సిపాలిటీ గన్పూర్ మున్సిపాలిటీ కూడా మరి మనం ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. పల్లకు బుద్ధి చెప్పాలి అని అంటే మాత్రం మనం అందరం కూడా ఒకటి కావాలి. పల్ల పైసలతోని మరి ముందుకు వస్తున్నాడు. మనం అందరం ఒకటై ప్రతి ఒక్కరూ అభ్యర్థిగా భావించి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా మనం అందరం కూడా అభ్యర్థి అనుకొని ఆలోచించి మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనము మున్సిపల్ చైర్మన్ ని కైవసం చేసుకొని మన తరఫున అక్కకు ధైర్యం ఇచ్చి గిఫ్ట్ ఇచ్చే విధంగా మనందరం కూడా ముందుకు రావాలని చెప్పేసి మిమ్మల్ని ఒక డీసీసీగా మిమ్మల్ని పిలుపునిస్తున్నాను. ఈ ధైర్యం నేను మీ తరఫున మన అక్కకి ఇస్తున్నాను. మరి ఇవ్వచ్చా అని మిమ్మల్ని సభాముఖంగా అడుగుతున్నాను. ఇవ్వచ్చా అంటే అందరూ చేతి పైకెత్తండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ.